ఇప్పుడు చూసాం కదా మాస్టర్, తిప్పుకుంటా అన్న ఒక బ్యాండ్ అవ్వాల సినిమాలో ఒక సాంగ్ అది చాలా వెళ్ళింది, బాగా వెళ్ళింది. 14 millions క్రాస్ చేసింది ఇప్పుడు, బాగా వెళ్ళింది. అది చాలా వైరల్ కూడా అవుతుంది ఆ సాంగ్. చాలా మంది రీల్స్ చేశారు. అసలు ఆ సాంగ్ చూసి నాకు నా 7th క్లాస్మేట్స్ ఉన్నారు విజయవాడలో, ఆ 7th or 8th అప్పుడు ఆ వాళ్ళు కూడా నాకు ఫోన్ చేశారు అప్పుడు లాంగ్ బ్యాక్, చాలా బాగుంది సాంగ్ అని న్యూస్ పేపర్లో కూడా వచ్చింది, ఇలా నృత్య దర్శకుడు అని చెప్పి ఇచ్చారు నాకు. వాళ్ళు ఇప్పుడు ఫ్రెండ్స్, చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే హ్యాపీ అనిపించింది. అదే చిన్న చిన్నవి ఉంటాయి మెమరీస్. అవును, ఇప్పుడు అవమానించిన వాళ్ళు కానీ లేకపోతే అనుమానించిన వాళ్ళు వీళ్ళు ఉంటారు మన ఫ్రెండ్స్ లో, ఫ్రెండ్స్ సర్కిల్ లో ఎక్కువ ఉంటారు, ఈడు అయిపోతాడా డాన్స్, అలాంటి వాళ్ళు కూడా చేశారు. అది ఆ ఫీల్ వేరుంటది. అప్పుడు మీకు ఎలా అనిపించింది మాస్టర్? అంటే వాళ్ళు అప్పుడప్పుడు అంటుంటే డౌట్ వచ్చేది, అమ్మ ఇంకెన్ని రోజులు ఇంకా ట్రై చేస్తున్నాం అంటే ఏమైనా డౌట్ వచ్చేది. బట్ ఐఎమ్ ద రైట్ ట్రాక్, సి వాట్ ఎవర్ ఇట్ ఈస్ గోస్ రైట్ ట్రాక్ అని చెప్పేసి నాకు అనిపించింది. ఫైనల్లీ హ్యాపీ. మాస్టర్ నేను ఇంకొకటి అడుగుతాను, ఆ రోజు స్టేజ్ పైన శేఖర్ మాస్టర్ మేము పిలిచి మీ గురించి చెప్తున్నప్పుడు బాగా ఎమోషన్ అయ్యారు. ఎందుకు మాస్టర్ అది? అంటే నాకు డౌట్ ఉంది. అంటే ఆ రోజు చెప్పారు, కాకపోతే మళ్ళీ ఒకసారి మీ ఈ క్షణాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నా. అంటే ఏం లేదంటే చిన్నప్పటి నుంచి వెన్ ఐ వాజ్ 13 years అనుకుంటా, 12-13 years నాకు. అప్పటి నుంచి ఇంకా అన్నయ్య దగ్గర ఉన్నాం, ఆ బాండింగ్ బాగుండేది. ఇప్పుడు అన్నయ్య వాళ్ళ బాబు లేడు, ఇంకా ఆ పాప నేనే, ఎక్కడికి వెళ్ళినా నేనే ఉండేవాడిని. నన్ను డ్రాప్ చేసేవాళ్ళు, పిక్ చేసుకునేవాళ్ళు, ఆయనతో తినేవాడిని, ఆయన పడుకునేవాడిని, అన్ని ఏ చేసినా నా పక్కనే ఉండేవాళ్ళు ఎప్పుడు, ఇచ్చేయద్దని. ఇంకా అలాంటిది ఒక్కసారిగా ఆ మెమరీస్ అన్ని గుర్తొచ్చి ఎమోషనల్ అది నాకు బాగా నచ్చింది. అంటే ఎవరు ఈయన, ఎవరు వెంకట్ మాస్టర్ అంటే ఏమోలే, అంటే మీరు నేను అనుకున్నట్టు ఎవరో అంటే స్టూడెంట్స్లో అనుకునే వాళ్ళు, కానీ అంటే ఏంటి మీ ఇద్దరు అంటే సంబంధం ఎట్లా? అంటే ఇద్దరి మధ్య మీరు అన్న అంటున్నారు, ఆయన వచ్చి అంటే మీ ఇంట్లో వాళ్ళ లేకపోతే మీ బంధువుల ఎట్లా? శేఖర్ మాస్టర్ వచ్చి వాళ్ళ అమ్మగారు మా అమ్మగారు సిస్టర్స్. మా అమ్మగారు చిన్న, వాళ్ళ అమ్మగారు పెద్ద. ఓకే, ఆయన పెద్దమ్మ గారి అబ్బాయి, నేను పిన్ని గారి అబ్బాయి. అట్లా మీ మధ్య ఇది అంటే ఒకటే విలేజా మీది? ఒకటే ఇల్లు, ఒకటే ఇల్లు. చిన్నప్పుడు అంతా పెరిగిందంతా అదేమంటారు మల్లేశ్వరి సినిమా లాగా మొత్తం ఒకటే ఇల్లు. మా అమ్మమ్మ గారు పెద్ద ఇల్లు, అందరం ఒకటే ఇంట్లో ఉండేవాళ్ళం. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? మా ఫాదర్ బిజినెస్ అండి విజయవాడలో. ఓకే, హోల్సేల్ షాప్ ఉండింది. ఓకే, అదంతా. ఇంకా ఇప్పుడు ఆంధ్ర? మా విజయవాడ. సూపర్ సూపర్, నైస్ నైస్ మాస్టర్. మీరు మా ఆడియన్స్కి ఏం చెప్పబోతున్నారు బ్యాండ్ మేళం సినిమా తరపున, ఆ మూవీ టీం తరపున మా ప్రేక్షకులకి మీరు ఏం చెప్పదలుచుకుంటారు? డెఫినెట్లీ అండి, బ్యాండ్ మేళం చాలా గట్టిగా వినపడుతుంది. అండ్ ఆల్సో మనకు గుర్తుండిపోయే సినిమా ఇది. అంటే అందరు చెప్తున్నట్టు ఈ సాంగ్ అయితే గట్టిగా వినపడిందిలేండి. సాంగ్ సినిమా కూడా అండి అంతకు మించి ఉంటుంది. అంటే లైక్ ఒక నిన్ను కోరి, ఒక ప్రేమిస్తే, ఒక సెవెంజీ బృందావన్ కాలనీ, ఆ టైప్లో సినిమా గుర్తుండిపోయిద్ది. అంటే ప్రతి ఒక్కరు చెప్తారు మా సినిమా బాగుంటుంది అని. నిజంగా మా సినిమా బాగుంటుందండి, నిజంగా చెప్తాను. సినిమా గుర్తుండిపోయే సినిమా ఇది. ఎందుకంటే కోనా సారే స్టేట్మెంట్ పాస్ చేశారు, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ సినిమా డిసప్పాయింట్ చేస్తే మీరు నా సినిమా నెక్స్ట్ ఏది వాచ్ చేయొద్దు. ఎందుకంటే సార్ చేసేది నెక్స్ట్ బాబీ గారిది, చిరంజీవి సార్ది. ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్పారంటే ఇంకా అసలు సురేష్ బాబు గారు చూశారు సినిమా మొన్న రామాయణ షో చేసినప్పుడు, ఆయన అసలు మామూలుగా లేదు సినిమా అన్నారు. క్లైమాక్స్ అయితే అందరినీ అండి ఫస్ట్ నుంచి ఫుల్ హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటుంది. క్లైమాక్స్ డెఫినెట్గా మీరు అందరం ఫుల్ ఎమోషనల్ ఏడ్ చేసి వస్తారండి సినిమా. అయితే మాస్టర్ మీరు ఈ బ్యాండ్ మేళం సినిమా తరపు నుంచి మీరు ఒక చెప్పుకోని విషయం కూడా చెప్పినట్టున్నా, నెక్స్ట్ చిరంజీవి సినిమా చేయబోతున్నారు అనమాట. మన కోనా సార్ రైటర్. అవును, డైరెక్షన్. ఆయన మీకు మంచి సపోర్ట్ కదా. అది ఓకే, ఇవ్వచ్చేమో, అదేమో తెలీదు. అయితే కోనా గారు ఏమన్నారంటే, నేను నెక్స్ట్ చేసే సినిమా చూడకండి అన్నారు. ఈ సినిమా డిసప్పాయింట్ చేస్తే. కోనా గారు రైటర్. అవును, కోనా గారి గురించి చెప్పా. మరి మేము కూడా ఆశిస్తాం. నేను యాక్చువల్లీ బాస్ తో చేశా, చిరంజీవి గారితో సినిమా చేశా, సాంగ్ చేశా కొరియోగ్రాఫర్ గా. బోలా శంకర్ లో చేశా. నేను రామలక్ష్మణ్ మాస్టర్ కలిసి క్లైమాక్స్ చేశారా? మరి అంతా ఇది చేసుకోవడం దానికి రాని ఇది ఇప్పుడు బ్యాండ్ మేళంలో తిప్పుకుంటా దానికి బాగా వచ్చింది మాస్టర్. అదే అంతే, గాడ్ ఈజ్ గ్రేట్ అంటే అదే దాని అందరండి ఇక్కడ అందరికీ ఛాన్సెస్ వస్తాయి, అందరికీ మంచి ఇది వస్తుంది, గుర్తింపు వస్తుంది. కానీ మనం ఏంటంటే ఓపికతో ఉండాలి. ఎవ్వరి మాట వినొద్దు. మీరు ఏదైతే నమ్మారో అది నిజం. ఓకే, ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండు 100% వస్తుంది. ప్రతి ఒక్కరికి వస్తుంది. వచ్చిన తర్వాత మనం దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకున్నాం అనేది మన లైఫ్ స్టైల్ అంతా.